హాయ్ బొమ్మది, నేను మీ కాకినాడ పిల్లని. మరి ఈరోజు ఎక్కడున్నానో తెలుసా? బిగ్ బాస్ సీజన్ 8లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న అభయ్ నవీన్ గారి ఇంటి దగ్గర ఉన్నాను. సో ముందు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలని చూస్తే కనుక ఇక్కడ మొక్కలు ఉన్నాయి చూసారా, ఎంత అందంగా ఉన్నాయి. అండ్ బయట అయితే వర్షం చాలా బాగా పడుతుంది. చిన్న మిస్టేక్ ఏంటంటే వాయిస్ లేకపోవడం వల్ల నేను మళ్ళీ వాయిస్ చెప్పాల్సి వచ్చింది. సో అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ విషయానికి వస్తే వీళ్ళకి ఎక్కువ మొక్కలు అంటే ఇష్టం అనుకుంటా. చుట్టూరు మొక్కలు అయితే బాగా పెంచారు. సో ఇక ఆలస్యం చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదామా? ఆహా, చూసారా, ప్యారెట్స్ చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ప్యారెట్స్ అంటే మూడే ఉన్నాయి. అంటే అభయ్ నవీన్ గారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పాప. అండ్ చూసారా, వీ హ్యాపీ అని. సో డోర్ కొడుతున్నాను, చూద్దాం ఎవరు వస్తారో. వా, వచ్చేసారు అభయ్ నవీన్ గారు వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ చిన్న క్యూట్ అవంతిక. సో నిజంగా అవంతిక ఎంత యాక్టివ్గా ఉంటుందో తెలుసా. ఫస్ట్ టైం నన్ను చూడడం, రా అంటే రానందు చూసారా, భయపడింది. సో మేడంని అయితే నేను ఏం చేస్తున్నారు, ఏంటి, ఎలా ఉన్నారు అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ ఫోటో ఎప్పటిది అనుకుంటున్నారు? వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటో అన్నమాట. సో అప్పుడు ఫోటో తీయించుకుంది. ఇంక ఇది చూసారా, రామన్న యూత్, అప్పుడు ఆయనకి ఆటోగ్రాఫ్ ఇచ్చారన్నమాట. ఆయన చూసారా, చాలా ఇవన్నీ కూడా ఆయన గెలుచుకున్న బహుమతులు. నేనైతే నిజంగా మేడం అయితే సూపర్ ఎంజాయ్ చేశారు. అండ్ చూసారు కదా, పైన మేడం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురు ఈ హ్యాండ్స్ అవన్నీ. అండ్ అలాగే అడుగుతున్నాను, వాళ్ళ హౌస్కి వెళ్దా, ఇక్కడ చూడండి, ఇవి సీక్రెట్ ఫొటోస్. వాళ్ళ మ్యారేజ్ అవ్వకముందు గోవా టూర్ ఇవన్నీ వెళ్ళి అలా మేడం సెట్ చేశారన్నమాట. అండ్ చాలా అంటే చాలా బాగా మాట్లాడుతారు. అండ్ తను బిగ్ బాస్ హౌస్లో ఎంత బాగా ఆడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అండ్ ఈ ఫోటోకి ఒక హిస్టరీయే ఉందంట. ఇద్దరు ఫోటోలు రివీల్ చేశారు. అండ్ బెడ్రూమ్లో చూడండి, చూసారా, అబ్బాయి అన్న ఫోన్లో చాలా డీప్గా మాట్లాడుతున్నారు. నేను వెళ్ళేటప్పుడు బిగ్ బాస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, అందుకే డిస్టర్బ్ చేస్తే కొడతాడేమో అని చెప్పి సైలెంట్గా ఎందుకులే అని చెప్పి. చూసారా, అవంతిక మా డాడీ అని చూపిస్తుంది అక్కడ. అండ్ నేను కెమెరాతో డైరెక్ట్గా వచ్చేసాను. నేను వస్తున్నానని మేడం తెలుసు, బట్ అన్నకు తెలీదు. చూసారా, స్క్రీన్ మీద వాళ్ళ ల్యాప్టాప్ మీద వాళ్ళ అమ్మాయి ఫోటో, వాళ్ళ ఫోటో అంతా ఉంది. సో ఇది అభయ్ అన్న వాళ్ళది బెడ్రూము. వాళ్ళ ఫొటోస్, ఎంగేజ్మెంట్ ఫొటోస్. అండ్ దీనికొక కూడా చూసారు కదా, ఫస్ట్ పాప పుట్టినప్పుడు విజయవాడ వెళ్ళారు, అప్పుడు తీయించుకున్న ఫోటో అన్నమాట. అండ్ దీనికి ఒక హిస్టరీ ఉంది. ఏంటనుకుంటున్నారు? మేడం కోపంగా ఉన్నప్పుడు ఒకరోజు ఆ టెడ్డీ బేర్ తీసుకొచ్చి కూల్ చేశారు. అండ్ వీళ్ళ చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ అన్నట్టుంది. మొత్తం ఈవిడికి వీళ్ళ ఫ్యామిలీ ఎంత బాగా ఇష్టపడతారో ఇక్కడ అర్థమవుతుంది. ఎక్కడ చూసినా వీళ్ళ ఫ్యామిలీ ఫొటోసే ఇల్లంతా. అండ్ అవంతిక రా ప్లీజ్ అంటే వద్దు అంటుంది. నన్ను చూసి భయపడినట్టుంది మేకప్ ఎక్కువ వేసుకోవడం వల్ల. చూసారా, వాళ్ళ పూజా రూము, పూజా గది కూడా చాలా బాగా డెకరేషన్ చేసుకున్నారు. ఆవిడ అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే ఎప్పటికప్పుడు చాలా నీటెస్ట్గా ఉంచుకోవడం ఇష్టం అంట. అండ్ ప్రతిదీ కూడా ఒక డిఫరెంట్గా చేశారు. మొత్తానికి ఫ్యామిలీ సెటప్ దగ్గరికి వచ్చేసాం. అబ్బాయి అన్న వాళ్ళ పాపతో చూడండి ఎంత క్యూట్గా ఆడుకొని పక్కకి వెళ్ళిపోయాడు. మీ మధ్యలో నేనెందుకనని. సో ఏం చెప్తున్నారు అనుకుంటున్నారు? బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అంటే నువ్వే చెప్పాలి అని చెప్పి ఆ అబ్బాయి అన్న కామెడీ చేస్తున్నాడు. బట్ వాయిస్ ఉండుంటే మీకు బాగుగా అనిపించేది, కానీ మా ప్రాబ్లం వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వస్తాయి కదా, సో క్షమించండి. సో ఇది అభయ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ, చాలా చిన్న ఫ్యామిలీ, చాలా హ్యాపీగా ఉండే ఫ్యామిలీ. సో చాయ్ పెట్టాడు అన్న, నాకు చాయ్ కావాలి అంటే. సో ఓకే, తప్పకుండా పెడతాను. మరి బిగ్ బాస్ హౌస్లో ఎలా పెడతావన్న అంటే ఇప్పుడు ఎలా పెట్టాను అలాగే పెట్టాను అంటున్నాడు. చూడండి, మా కోసం కలిపి ఇచ్చిండు. ఫస్ట్ టైం అంట, సూపర్ అయితే ఉంది. నేను కూడా తాగాను. ఇప్పుడు ఏమంటుంది అనుకుంటున్నారు వదిన? హౌస్లోకి వెళ్ళిన తర్వాత తన పనులు అన్నీ తనే చేసుకోవాలి. ఎక్కడున్నా సరే అది ఇది అని అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు బిగ్ బాస్కి వెళ్తాడా, నేను ఎప్పుడు చూస్తానా, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. సో అందుకే మరి ఆ అబ్బాయి హౌస్లో ఎలా ఉంటాడు ఏంటని. సో అబ్బాయి అన్న ఏమంటున్నాడంటే, సో నేను ఆ హౌస్లోకి వెళ్తున్నాను, నాకు సపోర్ట్ చేయండి, ఇంకా బాగా ఆడతానని చెప్పేసి అంది. సో వదిన కూడా అదే చెప్పింది. అండ్ అలాగే చూసారు కదా అభయ్ నవీన్ గారు వాళ్ళ అమ్మగారు. సో అమ్మ చాలా చెప్పింది, చిన్నప్పటి నుంచి అభయ్ నవీన్ చాలా కష్టాలు పడ్డారని, అలాగే అనుకోకుండా వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో కొంచెం డిప్రెషన్కి వెళ్ళారని, ఇలాంటివి చాలా జరిగాయని. సో అవన్నీ ఈ రోజుకి నా కొడుకు బిగ్ బాస్లోకి వెళ్ళడం వల్ల
నేనేంటో నా కొడుకు ఏంటో తెలుస్తుందని చెప్పి అమ్మ చెప్పడం జరిగింది. సో మీరందరూ నా కొడుక్కి సపోర్ట్ చేస్తే నాకు అదే చాలనని ఆవిడ చెప్తున్నారు. సో తప్పకుండా అన్న టాప్ 5లో ఉంటాడని అనుకున్నాము. చూద్దాం మరి ఏం జరుగుద్దో ఏంటనేది. అండ్ అలాగే అభయ్ అన్న అయితే నెక్స్ట్ లెవెల్. నిజంగా వాళ్ళ అమ్మగారిని చాలా బాగా ప్రేమిస్తాడు. వాళ్ళ అమ్మగారినే కాదు, బిగ్ బాస్ హౌస్లో కూడా చూశారు కదా, ఎక్కువగా కాంట్రవర్సీకి దూరంగా ఉంటాడు. మొత్తానికి అభయ్ అన్న హోమ్ టూర్ ఎలా ఉందనేది కామెంట్ చేసి తెలియచేయండి. సో ఒక్కసారి క్షమించండి, ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల మీరు అర్థం చేసుకుంటారని. మీరందరూ మంచి సబ్స్క్రైబర్స్ కదా.